ఈ మధ్యకాలంలో చైనా వాళ్ళ కంట్రీ బార్డర్స్ ఎక్స్పాండ్ చేసుకునే విధానంగా మన ఇండియా బార్డర్లో ప్రవేశించటం, ఇండియా బార్డర్లోకి వచ్చి కొన్ని రోడ్స్ వేయటానికి ప్రయత్నించడం, ఆక్యుపై చేయడానికి ప్రయత్నించడం చేస్తున్నారు. ఇది చైనాకే కొత్తగా వచ్చిన బుద్ధి కాదు. 1962లో మనం ఇండియా ఎంతో పీస్ఫుల్గా పీస్ లవింగ్ కంట్రీ అయినప్పటికీ 1962లో వారు చేయటం ప్రయత్నించారు. అప్పుడు మన ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా చాలా పీస్ లవింగ్ కంట్రీ కదా, మన మీదకి ఎవరు రారు అనే ఉద్దేశంతో మనం ధైర్యంగా ఉన్నాం. అయినప్పటికీ చైనా 1962లో వారు చేసింది, మనం రెడీగా లేము. మొట్టమొదటి నుంచి లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక భాగం, అది మనకు సంబంధించిన ఏరియా లడఖ్ అనేది. లడఖ్ ఆ తర్వాత యూనియన్ టెరిటరీగా కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ పాకిస్తాను, చైనా కూడా లడఖ్ మాకు వర్తిస్తుందని డిక్లేర్ చేయటం, అనేక పర్యాయాలు వాళ్ళు లడఖ్ రీజియన్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా 2017లో డొక్లాం ఏరియాలో వాళ్ళు న్యూ జియో మ్యాప్ని యూనిలాటరల్గా వేసుకుంటాం జరిగింది. అది మనం అబ్జెక్ట్ చేసాం. ఆపరేషన్ జునిపెర్ అనే పేరు మీద 270 సోల్డియర్స్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళటం, అది నిరోధించడం జరిగింది. తర్వాత ఆగస్ట్ 28, 2017లో చైనా అండ్ ఇండియా ఫోర్సెస్ని విత్డ్రా చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత దానికి కారణం చైనా అని అందరికీ తెలుసు. అనేక కంట్రీలు, మెజారిటీ ఆఫ్ ది కంట్రీసు చైనా సరైన ఇన్ఫర్మేషన్ లేదు, చాలా ప్రాబ్లం క్రియేట్ చేసిందని చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో ఒక విధంగా చూస్తే చైనా ఐసోలేట్ అయ్యింది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కంట్రీసు చైనానే ఐసోలేట్ చేశాయి ఈ కోవిడ్-19 వల్ల, కరోనా వైరస్ వల్ల. ఈ నేపథ్యంలో మన ఇండియా కూడా, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ఆధ్వర్యంలో అనేక స్టెప్స్ తీసుకుంటాం. ఈ వైరస్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యాం. ఇది చైనాకే నచ్చలే. మనం 130 crores పాపులేషన్ ఉన్నప్పటికీ ఎఫెక్ట్ అయిన పీపుల్ కంపేరిటివ్గా తక్కువ అని చెప్పాలి. దానికి కారణం మన ఫార్మస్యూటికల్ కంపెనీసు అనేక మెడిసిన్స్ అందుబాటులో ఉంచటం, ఈ లాక్డౌన్ డిక్లేర్ చేయటం, ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండటం, మన హెల్త్ డిపార్ట్మెంట్ అవనండి, డాక్టర్స్ అవనండి, శానిటరీ స్టాఫ్ అవనండి, మీడియా మిత్రులు అవనండి, డిఫెన్స్ పీపుల్ అవనండి, ఎంతో చక్కగా నేర్పుతోటి చాలా మటుకు కంటిన్యూ చేశారు లాక్డౌన్. ఈ నేపథ్యంలో మే నెలలో మళ్ళీ చైనా గాల్వాన్ ఏరియాలో, అది 1400 feet హైట్లో ఉన్న, సీ లెవెల్కి హైట్లో ఉంది. అక్కడికి చొరబడి మన ఇండియన్స్ని, ఆర్మీని ప్రొవోకేట్ చేస్తున్నాయి. అది చేసి ఆ బ్లేము మన ఇండియా మీద గెంటడానికి ప్రయత్నిస్తాం చైనా. మన జైశంకర్ గారు ఫారెన్ మినిస్టర్, బ్యాంగ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ చైనా తోటి మాట్లాడినప్పుడు, ఇండియన్ ఆర్మీ మమ్మల్ని ప్రొవోకేట్ చేసింది కాబట్టి మా వాళ్ళు వితౌట్ ఆర్మ్స్ ఫైటింగ్కి రావడం జరిగిందని మన మీద దూషిస్తున్నాడు ఆయన. అది వాస్తవం కాదు.
మన ఇండియన్ సోల్జర్స్ ఎంతో ధైర్యంతో దే సాక్రిఫైస్ ది లైఫ్. ఒక 20 సోల్జర్స్ చనిపోవడం జరిగింది ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ గ్రేట్ కంట్రీ ఇండియా. అదే టైంలో వాళ్ళు ఒక 40 మంది చనిపోవడం జరిగింది. ఇది ఆశ్చర్యకరమైన సిచ్యుయేషన్. ఇది కారణం ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఫస్ట్ టైం ఆర్మ్స్ లేకుండా ఫిజికల్గా ఫైట్ చేయటం, రాళ్లతోటి కర్రలతోటి ఫైట్ చేయటం ఒక బిట్వీన్ 2 కంట్రీస్ మొట్టమొదటిసారి. మన ఇండియా న్యూక్లియర్ పవర్ మనకు ఉంది, అలాగే చైనాకు కూడా ఉంది. ఇక్కడ ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ అన్నది కారణం కాదు. న్యూక్లియర్ హెడ్స్ ఎన్ని ఉన్నా సరే ఇద్దరికీ డేంజరే. మనం ఎప్పుడూ పీసే కానీ వార్ కోరుకోలే. మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్నోసార్లు డిక్లేర్ చేసింది, మేము వీ డోంట్ యూజ్ ఫస్ట్ టైం, వీఆర్ నాట్ ఫస్ట్ యూజర్స్ ఆఫ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అని. వీఆర్ ఓన్లీ పీస్ లవింగ్ కంట్రీ, వీ వాంట్ పీస్, వీ ఎంకరేజ్ పీస్ బై ఆల్ మీన్స్ అని. అయినప్పటికీ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ అండ్ చైనా మనతోటి మాట మాటకి మన బోర్డర్లోకి రావటం, లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అంటారు, ఎల్ఓసి ఈజ్ డిక్లేర్డ్ బై మిలిటరీ పీపుల్, అది క్రాస్ చేసి మన దాంట్లోకి రావటం. అలాగే ఎల్ఏసి అని ఇంకోటి ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అది డిస్టర్బ్ చేయటం. ఈ చైనా లాంటి కంట్రీలు మాట మాటకి మన బార్డర్లోకి చొరబట్టడం జరుగుతుంది. ఇండియా ఈజ్ నాట్ వీక్, వెరీ పవర్ఫుల్. మన మీద డిపెండ్ అయ్యారు చైనా లాంటి కంట్రీలు ఫర్ దేర్ ట్రేడ్ అండ్ అదర్ పర్పసెస్. మన ఇండియా చైనా ప్రోడక్ట్స్ ఈరోజు మనం కొనకపోతే చైనా ఏమవుతుంది? ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ కొన్నప్పటికీ వాళ్ళు పాపులేషన్ చాలా తక్కువ, 130 crore పీపుల్. మనం ఒక సెల్ ఫోన్ కొనాలంటే దే సెల్ మిలియన్స్ ఆఫ్ సెల్ ఫోన్స్. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బిజినెస్ అంతా మన మీద డిపెండ్ అయింది. అది వైలేట్ చేసి అది మన ఎంతో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సహాయం చేసినప్పటికీ మన కంట్రీలోకి చొరబడి మన ఇండియన్ స్పేస్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా అధర్మం. ఇండియా ఎప్పుడు ఒప్పుకోదు ఇటువంటిది. వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్. ఈ నేపథ్యంలో చైనా ఇప్పటికైనా లెసన్స్ నేర్చుకుని, అయ్యో ఇండియా పీస్ఫుల్ కంట్రీ, దే ఆర్ ఈక్వల్లీ పవర్ఫుల్ అని తెలుసుకుని విత్డ్రా అయిపోయి అక్కడ అగ్రెసివ్గా ఉండకుండా వాళ్ళు బిహేవ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు స్నేహం మీరు చూశారు, చైనా ఎవరితోటి చేస్తుందో, పాకిస్తాన్ తోటి, నార్త్ కొరియా తోటి, ఇటువంటి కంట్రీస్ తోటి. వాళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వటం, విచ్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ అమెరికా. చైనాలో అనేక ఫ్యాబ్ ల్యాబ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి సొంత టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ అంతా అమెరికన్ టెక్నాలజీ, యూరోపియన్ టెక్నాలజీ. ఈ లీడర్స్, అడ్వాన్స్ కంట్రీ లీడర్స్ చెప్తున్నారు ఫర్ లాంగ్ టైం. నేను జర్మనీలో ఉన్నాను, అమెరికాలో చూశాను, అదర్ కంట్రీస్లో చూశాను. అక్కడ చైనీస్ స్టూడెంట్స్ ఆ టెక్నాలజీ నేర్చుకుంటాం, అక్కడికి వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం, వాళ్ళు ట్రేడ్ పరంగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ మన ఇండియా లాంటి కంట్రీ మనం ట్రేడ్ ఆపేసామనుకోండి, వెస్ట్రన్ కంట్రీస్ చైనీస్ స్టూడెంట్స్ని కానీ వాళ్ళ సైంటిస్ట్ని కానీ రానకుండా చేశారనుకోండి, వాళ్ళకి టెక్నాలజీ ఉండదు, ఏముండదు, దే కెనాట్ సెల్. ఈ నేపథ్యంలో మీ అందరికీ తెలుసు, అనేక సార్లు చైనాని ఐసోలేట్ చేశారు. 20 ఏళ్ళ క్రితం వరకు వాళ్ళు ఒలింపిక్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ లేరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్ మోటివ్స్. వాళ్ళు బతకొచ్చు, తప్పులేదు, వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ చుట్టుపక్కల దేశాల మీద, పర్టికులర్లీ ఇండియన్ బార్డర్లో చొరబడి వాళ్ళు ఏదో ఆక్యుపై చేసి ఇది మాదని డిక్లేర్ చేస్తే మనం ఊరుకునే పరిస్థితులు లేవు. ఇండియా ఈజ్ వెరీ పవర్ఫుల్, యూఆర్ వెరీ పీస్ లవింగ్ పీపుల్, పీస్ లవింగ్ కంట్రీ, వీ హ్యావ్ ఆల్ టెక్నాలజీస్, వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ దట్. ఇదే కాకుండా ఈ బార్డర్లోనే కాకుండా చైనా కూడా
ఇండియన్ ఓషన్లో కానీ పసిఫిక్ ఓషన్లో కానీ వాళ్ళు ఎంటర్ అయ్యి ఇందులో మాకు రోల్ ఉంది అనేసి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది చాలా కంట్రీస్ అపోజ్ చేస్తున్నాయి. ఇది అధర్మం, ఎవరు ఒప్పుకోరు. అందుకని ఇప్పుడైనా సరే చైనా రియలైజ్ అయ్యి మన ఇండియాతోటి తగ్గు పెట్టుకోకుండా వాళ్ళ స్థలంలో వాళ్ళుండి మన స్థలంలో మనం ఉంటే ప్రాబ్లం ఉండదు. 1962లో వాళ్ళు టిబెట్ని ఆక్యుపై చేశారు. ఇట్ ఈజ్ అటానమస్ ఏరియా. అప్పుడు మనం ప్రొటెస్ట్ చేసాం. 1 month వార్ జరిగింది. అప్పుడు మనం సిద్ధంగా లేము. ఆ తర్వాత మనం రియలైజ్ అయ్యాం, మనం ఎంత పీస్ లివింగ్ అయినా సరే మనకి సరిపడే మిలిటరీ ఉండాలి, నేవీ ఉండాలి, ఎయిర్ ఫోర్స్ ఉండాలి, మనకి టెక్నాలజీ ఉండాలి అని ఉద్దేశంతో మనం డెవలప్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 1954లో వాళ్ళు కొత్తగా జియో మ్యాప్ని యూనిలేటరల్గా డెవలప్ చేశారు. అప్పుడు మనం ప్రొటెస్ట్ చేసాం. అప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చైనా జో అని ఆయన చెప్పాడు, దేర్ ఈజ్ సమ్ ఎర్రర్, విల్ కరెక్ట్ ఇట్ అని చెప్పాడు. అప్పుడు నెహ్రూ గారు మన ప్రైమ్ మినిస్టరు అప్పుడు సంతోషపడి ఎర్రర్ ఉంది కరెక్ట్ చేస్తా అన్నాడు. కాబట్టి ఇండియా చైనా బాయ్ బాయ్ అని ఒక స్లోగన్ డెవలప్ చేశాడు. ఇంత చక్కగా మనం ఉన్నప్పటికీ చైనా అనేక పర్యాయాలు మన మీద మన సోల్జర్స్ని కానీ ఇండియన్ పీపుల్ని కానీ ప్రొవోకేట్ చేయటం, మన బార్డర్లోకి రావటం, హైవేస్ కన్స్ట్రక్ట్ చేయటం జరుగుతూ వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా టాలరేట్ చేయదు. వీ రిటాలియేట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సచ్ ప్రొవొకేషన్స్. ఇప్పుడైనా సరే చైనా బుద్ధి తెచ్చుకొని బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి వెళ్ళిపోయి మన బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ ఎల్ఏసీ కానీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కానీ హార్నెస్ చేస్తే వాళ్ళకి ఆనందమే, మనకి ఆనందమే, ప్రపంచ దేశంలో కూడా అప్రిషియేట్ చేస్తారు. ఏదో కోవిడ్-19 వల్ల ప్రజల్లో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఈ టైంలో మనం ఎంటర్ అయిపోతే ప్రాబ్లం లేదనుకుంటున్నాడు. అది వాస్తవం కాదు. వీ రిటాలియేట్. అవర్ ఆర్మీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మీరు చూసే కల్నల్ సంతోష్, మన ఆంధ్ర గ్రేట్ ఆఫీసర్, laid down his life for the sake of our India, great country. అందుకని నేను చెప్పేది ఏంటంటే మెసేజ్, చైనా విత్డ్రా చేసుకుని దే షుడ్ రెస్పెక్ట్ అవర్ ఇండియన్ బార్డర్స్, టెరిటరీస్, లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఏసి చేస్తే ఇప్పటికైనా బాగుంటుంది. లెట్ దెమ్ డెవలప్ పీస్ లవింగ్ అప్రోచెస్ ఎట్ ఆల్ టైమ్స్. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, చైనా అంటే సి అంటే చీప్గా, హెచ్ అంటే హ్యూజ్, ఐ అంటే ఇన్సల్టింగ్ నేషన్, ఏ అంటే ఆర్బిటరీ. సో అటువంటి నెగటివ్ అప్రోచ్ లేకుండా చైనా డెవలప్ అవ్వకండి, మనకి అభ్యంతరం లేదు. అట్ ది సేమ్ టైం దే కాంట్ ఇంటర్ఫియర్ విత్ ఇండియా. అందుకని ఏంటంటే ఇది ఈ చైనా, ఇండియా, చైనా ఈ బార్డర్ క్లాసెస్ ఆపుకుని ఎవరో ల్యాండ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని వితౌట్ ఎంటరింగ్ ఇంటూ ది అదర్ కంట్రీస్ ఏరియాస్ డిగ్నిఫైడ్గా ఉంటుంది, ఆనరింగ్గా ఉంటుంది, ట్రేడ్ బాగుంటుంది, ఫ్రెండ్షిప్గా ఉంటే అందరికీ మంచిది. ఇది తప్పనిసరి. We may boycott, if this continues, we may boycott all Chinese goods because it is not advisable. Why should we promote their business? అందుకని ఇప్పుడైనా వాళ్ళు ఆపేసి ఇండియాతోటి మిత్రదేశంగా భావించి మన దాంట్లోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే చాలా ఆనందం. అది వాళ్ళకే మంచిది, అందరికీ మంచిది. ఈ నేపథ్యంలో ఒక మంచి టాపిక్ మీద నా వాయిస్ అడిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ to give my impressions and voice. Thank you.